హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి హాయ్ బాయ్ మామ ఎపిసోడ్ 6 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యూరి చనిపోయిన తర్వాత సినారియంకి వచ్చి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనమాట. తన గోస్ట్ అయిందని చెప్పి అక్కడ ఉన్న దయ్యాలందరూ వచ్చి ఎందుకు అలా ఏడుస్తున్నావు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు అనుకుంటున్నా, నీ వల్ల మా నిద్ర డిస్టర్బ్ అయిందని చెప్పేసి అని అంటాడు ఒక ఆయన. అక్కడ ఉన్న ముస్లాం అంటది, నువ్వు ఇక్కడికి కొత్త కావచ్చు, నువ్వెవరు ఇంట్రడ్యూస్ చేసుకో మా అందరికని అంటది. ఇంకొకరేమో తను చాలా భయపడుతుంది, కొత్త కదా అనేసి అని అంటాడు. ఇంకొక ఆమె వచ్చేమో ఇది నిజంగా మొత్తం అన్ఫేర్ అని చెప్పి ఫీల్ అవుతున్నట్టుంది అని అంటది. ముందే చాలా చిన్న ఏజ్, 40 కూడా ఉండదు, ఇప్పుడు చనిపోయిందని చెప్పి ఏడుస్తున్నట్టుంది అని అంటది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని అంటది. నువ్వు ఇప్పుడు చాలా బాధలో ఉంటావు, నేను ఏడు పాపని మేమైనా ఎలా చెప్తాంలే అని అంటది. అనగానే యూరి అలా అని కాదు, నా హస్బెండ్ ఏడవడం తప్పించి ఏం చేయలేకపోతున్నాడు అని ఏడుస్తుంది. ఇంకా కొన్ని డేస్ కి ఇంకొక ఆమె వస్తుంది అనమాట, గోస్ట్ అయ్యి. ఆమె అంతే మా మమ్మీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి అని ఏడుస్తూ ఉంటది అనమాట. యూరి బ్రతుకున్న రోజులు అనుకునేది చనిపోవడం అంటే బాడీ ఒకటే వదిలేయడం అని, కానీ కాదు, దేవుడు మనకిచ్చిన టైమే మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటది. ఇంకా సెనారియంకి అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చనిపోయిన వాళ్ళ దగ్గర నించొని ఏడుస్తూ ఉంటారనమాట. సేమ్ అదే అందరు ఫ్యామిలీస్ అదే ఉంటుంది అనమాట. ఈ చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తుంటే పాపం వీళ్ళు వాళ్ళకి కనిపించారు కదా, సో వీళ్ళు కూడా వాళ్ళ వెనకాలనే నించొని ఏడుస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ బాధలన్నీ వింటూ ఉంటారు. ఇంకా ప్రతి ఒక్కటి సేమ్ థింగ్ అట్లా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవ్రీడే ఇదే రొటీన్ ఉంటుంది అనమాట వీళ్ళకి. ఇక్కడ యూరి అనుకుంటుంది చనిపోయిన తర్వాత మన లైఫ్ అంటే మన ఒక్కరితే కాదు, మనతో బాండ్ పెంచుకున్న వాళ్ళందరిది అని అంటది. ఇంక ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ చూపిస్తారు. మింజంగ్ అప్పుడే సోజు కొనుక్కొని బయటికి వస్తుంది అనమాట. తన అంత ముందు రోజు వాళ్ళతో కూర్చున్న టేబుల్ చూసి ఈరోజు ఎవరు లేరా అని అనుకుంటది. అనుకొని అలానే ముందుకు వచ్చే వరకు ఇక్కడ హేజాన్ వాళ్ళ రెస్టారెంట్ దగ్గర అనుకోకుండా వేరే ముగ్గురు పేరెంట్స్ ఎదురవుతారు. వాళ్ళు చూస్తే సోజు పట్టుకొని ఉందంటారని చెప్పేసి వెంటనే మింజాంగ్ ఏం చేస్తుంది అంటే వెంటనే హేజాంగ్ రెస్టారెంట్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళి చూసే వరకు అక్కడే యూరి ఇంకా హేజాంగ్ కూర్చొని మాట్లాడుకుంటూ తాగుతూ ఉంటారనమాట. హేజాంగ్ అడుగుతుంది ఏమైంది ఇక్కడికి వచ్చినావు అనేసి అని అంటది. అది ఏం లేదు అని చెప్పేసి అని వచ్చి కామ్గా కూర్చుంటది. ఇంకా కూర్చొని తను తెచ్చుకున్న సోజు బాటిల్ చిన్నగా కనపడకుండా కింద పెట్టుకుంటది. పెట్టుకుని నాకు ఒక గ్లాస్ సోజు ఇవ్వు, లేదు అంటే బీర్ ఇచ్చేసి అని అంటది. ఓకే అని చెప్పి హేజాంగ్ వెళ్ళి బీర్ ఇవ్వకుండా సోజు ఇస్తుంది అనమాట. ఏంది సోజు ఇచ్చినావు అనేసి అని అంటది. బీర్లో చాలా క్యాలరీస్ ఉంటాయి, అందుకే సోజు తీసుకో అని చెప్పేసి అని ఇస్తుంది. మింజాంగ్ ఓకే అని చెప్పేసి అని ఇంకా కామ్గా తాగుతూ ఉంటది. చూసేవారికి పక్కన యూరి కూడా బీర్ తాగుతూ ఉంటది అనమాట. ఇంకెవరిది వాళ్ళు ఇద్దరు తాగుతూ ఉంటారు కామ్గా. హేజాంగ్ వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటది. ఒకరినొకరు ఏం మాట్లాడుకోరు, కామ్గా ఎవరిది వాళ్ళు తాగుతూ ఉంటారు. యూరి ఏమో భయపడతా ఉంటది, తను ఏమైనా గుర్తుపడుతుందా లేకుంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా, నేను తొందరగా వెళ్ళిపోవాలి అనేసి అని అనుకుంటా ఉంటది. ఇంకా హేజాంగ్ అర్థమవుతుంది మార్నింగ్ వాళ్ళందరూ ఫ్యామిలీ ఇట్లా గ్యాదరింగ్స్ అయ్యి వెళ్ళిపోతుంటే యూరి ఒక్కతే అక్కడ నించొని చూస్తుంది కదా, దానివల్ల యూరి అప్సెట్ అయి ఉంటుంది. అందుకే ఇప్పుడు తాగుతుంది అని చెప్పేసి అని హేజాంగ్ అనుకుంటుంది. కానీ డిస్కస్ చేద్దాం అనుకుంటే పక్కనే మింజాంగ్ ఉంటుంది కదా, సో చేయలేకపోతుంటది. హేజాంగ్ యూరికి మెసేజ్ చేస్తుంది అనమాట, ఆమె ఏం వినలేదు, నువ్వు టెన్షన్ పడుకో అని చెప్తుంది. అని తన ఎలా అనుకుంటుందిలే, నేను మళ్ళీ వెనకకి తిరిగి వచ్చినా చచ్చిపోయిందని అని అంటది యూరి. సరే తను ఇంకా తొందరగా వెళ్ళిపోతా అని చెప్పేసి అని యూరి హేజాంగ్ తో అంటది. హేజాంగ్ కూడా సరే అయితే వెళ్ళు అని అంటది. ఇంకా యూరి ఆమెకి 2 బాటిల్స్ కన్నా ఎక్కువ ఇయ్యకు సోజు అని చెప్పి మెసేజ్ చేస్తుంది. ఇంతలోపు మింజాంగ్ బాగా ఎక్కేస్తుంది అనమాట. అప్పటికే టాప్ టు టో అసలు వాళ్ళిద్దరు సేమ్ ఎలా ఉంటారు అనేసి అని అంటది. అన్నాక మింజాంగ్ ఏం చేస్తుందంటే అక్కడ 2 స్ట్రిమ్స్ తీసుకుంటది. తీసుకొని ఈ 2 ట్విన్స్ కూడా కాదు, అయినా సేమ్ ఎలా ఉంటాయి అనేసి అని అంటది. అనే వరకు హేజాంగ్ వచ్చి నువ్వు స్ట్రిమ్స్ గురించే కదా మాట్లాడేది, అవి 2 ఒకేలా కనపడతాయి కానీ 2 సేమ్ కాదనేసి అని అంటది హేజాంగ్. ఇంకా యూరికి సైకిల్ చేస్తుంది, తొందరగా వెళ్ళిపో, నువ్వు ఇంక ఇక్కడ ఉండకు అనేసి అని అంటది. యూరి సరే సరే నేను తొందరగా వెళ్తున్నా అనేసి అని అంటది. ఇంకా అనేలోపు మింజాంగ్ యూరిని అడుగుతుంది, నీకు సియో అంటే అంత ఇష్టమా, తనంటే నీకు అంత ప్రీషియస్ థింగ్ లాగా కనపడుతుందా అని అంటది. అని అంటే యూరి అవును, తను చాలా క్యూట్ గా స్వీట్ గా ముద్దుగా ఉంటది కదా, అందుకే నాకు ఇష్టం అనేసి అని అంటది యూరి. సరే అలా అయితే నువ్వు సియోకి మామ్ గా ఉంటావా అనేసి అని అంటది. అని టక్కున అలా ముందుకు పడిపోతుంది. అది చూసి హేజాంగ్ బాగా ఎక్కింది కదా అని అంటది. అనగా యూరి అవును, ఆమె తాగాల్సిన దానికన్నా చాలా ఎక్కువ తాగింది అనేసి అని అంటది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మింజాంగ్ లేసి అలా మిర్రర్ లో చూసుకునే వరకు తనకి కాజల్ మొత్తం స్మజ్ అయిపోయి ఫేస్ కి 2 బ్యాండేజెస్ వేసి ఉంటాయి అనమాట. వెంటనే వెళ్ళి గాంగ్వాని అడుగుతుంది. గాంగ్వా ఏమో ఇక్కడ యూరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. నైట్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేయడము, స్కూల్లో ఇట్లా సియో గురించి స్ట్రాబెర్రీస్ దగ్గర తనకి తెలియకపోవడం, ఇవన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా మింజాంగ్ ఏమో నువ్వేనా నాకు ఇట్లా బ్యాండేజెస్ వేసింది, లేకుంటే నువ్వేమన్నా నైట్ నన్ను కొట్టినావా అని అంటది. అనగానే గాంగ్వా ఏమో నేను అసలు నైట్ రానే రాలేదు, మొత్తం అంతా ఈ రూమ్ లోనే పడుకున్నా నేను అనేసి అని అంటాడు. అయినా అసలు నీకేమైంది, నీ ఫేస్ ఎందుకు అలా అయింది, నీకు ఆ బ్యాండేజెస్ ఎవరేసారు అనేసి అని అంటాడు. మింజాంగ్ ఏమో నాకేం గుర్తులేదు అనేసి అని అంటది. బాగా నొప్పిగా ఉందా అనేసి అని అడుగుతాడు గాంగ్వా.
అవును అంటది మింజాంగ్. ఆయన నీ దగ్గర ఏంటి చాలా స్మెల్ వస్తుంది, నువ్వు నైట్ తాగినావా అనేసి అని అంటాడు గాంగ్వా. మింజాంగ్ అవును అని అంటది. ఇంకా గ్వాన్సాంగ్ హేజియాంగ్ వాళ్ళ బాబుని తీసుకొని స్కూల్కి వెళ్తా ఉంటారనమాట. గ్వాన్సాంగ్ అంటాడు నేను చాలా అప్సెట్ అయినా అని అంటాడు. నీ ఫేస్ చూసుకున్నావు అసలు ఏమైంది లాస్ట్ నైట్ అని అడుగుతాడు. అనగానే హేజియాంగ్ నీకు అంత తెలియాల్సిన అవసరం లేదని అంటది. ఇది అయినా జస్ట్ నోస్ బ్లీడ్, దాంట్లో ఏముంది అనేసి అని అంటది. అనగానే గ్వాన్సాంగ్ అలా అని కాదు నా హేజియాంగ్కి వచ్చింది నోస్ బ్లీడ్ అంటే దీన్ని బట్టి పక్కన పర్సన్ ఎప్పుడో చనిపోయి కూడా ఉంటారు ఈ పాటికి అని అంటాడు. ఇంక ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి సెటిల్ చేయలేక చావాలి ఇంకా నేను అనేసి అని అంటాడు. నీకు ఇంత కూడా హోల్డ్ హ్యాబిట్స్ పోలేదు అనేసి అని అంటాడు. అనగానే హేజియాంగ్ ఇక్కడ నాకు దెబ్బ తాకింది అది కనబడతలేదా నీకు అనేసి అని అంటది. అదే కదా అట్లాంటివి ఎప్పుడు జరగవు కదా అనేసి అని అంటాడు. నీకే ఇంత తగిలిందంటే నువ్వు ఆమెను ఎంత కొట్టి ఉంటావు అనేసి అని అంటాడు. అవును నేను ఆమెని విడిచిపెట్టి ఉండొద్దు అనేసి వాళ్ళ బాబుని కళ్ళు మూసుకో అని చెప్పి గట్టిగా గ్వాన్సాంగ్ ని తంతది. నేను నీ వల్లే ఫైట్స్ అసలు విడిచిపెట్టను అనేసి అంటది గ్వాన్సాంగ్ ని. హేజు నువ్వు ఓపెన్ చేయి ఇప్పుడు ఐస్ అని చెప్పేసి అని ఇద్దరు స్కూల్ కి వెళ్తా ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే యూరి స్కూల్ కి అని చెప్పి స్టార్ట్ అవుతుంది అనమాట. తన హెడ్ కి కూడా బ్యాండేజ్ వేసి ఉంటది. బాగా నొప్పి అవుతుంది అనేసి అని అనుకుంటది. అని ఇంకా అలానే స్టార్ట్ అయిపోతుంది. ఇంకిక్కడ ఈ దయ్యాలు అందరు కలిసి ఇక్కడ దేవుడిని తిడదామని వస్తారు. ఎందుకంటే యూరి అలా తిట్టినందుకే మనిషి అయింది కాబట్టి వీళ్ళందరూ కూడా అలానే తిట్టాలి అని చెప్పేసి అని యూరి ఏం బూతులు తిట్టిందా అని చెప్పేసి అని అందరు రీకలెక్ట్ చేసుకొని తిడతా ఉంటారు. ఈ మొక్కతి మాత్రం తిట్టినంత మాత్రం ఇది సాల్వ్ కాదు అనేసి అని పక్కకు జరుగుతుంది. వీళ్ళందరూ మాత్రం బాగా తిడుతుంటారు. ఇంకా ఇది తెలిసి గ్రిమ్ రీపర్ అక్కడికి వస్తుంది అనమాట. వచ్చి మీరు అందరు ఆపండి ఆపండి అని అంటే వాళ్ళు వినరు. వినకపోయారికి తను ఏం చేస్తాడంటే తాలిస్మాన్ తీసుకొని అది చూపించి భయపెడుతుంది అనమాట వీళ్ళందరినీ. అలా భయపెట్టేసి అందరిని కలిపి సినారియంకి ఇంకా తీసుకెళ్లిపోతుంది. ఇంకా సినారియంకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇంకా తన మీదకి ఫైట్ చేయాలని ఫిక్స్ అయిపోతారు. అందరు కలిసి ఒక పాట పాడతారు అనమాట, దయ్యాల పాట పాడి తనని భయపెడదామని చూస్తారు. మీరు ఏం చేస్తారో మీకన్నా అర్థమవుతుందా అనేసి అని అంటది వాళ్ళతోటి. వాళ్ళేమో ఫైట్ చేస్తున్నాం అని అంటారు. ఆర్టికల్ 1 ప్రకారం గోస్ట్ వరల్డ్ కూడా డెమోక్రటిక్ పబ్లిక్ అది మన కాన్స్టిట్యూషన్ లో రాసుంది అనేసి అని అంటాడు ఒక అతను. ఇంకా అందరు గోస్ట్లు సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ గానే కాదు. ఇంకా యూరి ఒక్కతే స్పెషల్ అన్నట్టు తనకెందుకు అలా చేసిరు అనేసి అని అరుస్తా ఉంటాడు. ఇంకా యూరి ఒక్కదాన్నే మనిషిని చేసి మేము అందరం ఒప్పుకుంటున్నాం అనుకుంటున్నామా, మేమందరం ప్రొటెస్ట్ చేస్తామని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. ఇంకా తన దగ్గర ఉన్న బెల్స్ తీసి వాళ్ళందరినీ ఇంకా గ్లాసెస్ లోకి పంపించేసి మొత్తం అంతా తాలిస్మాన్ అంటించేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ మింజియాంగ్ సియోన్ తీసుకొని స్కూల్ కి వస్తా ఉంటది. తన హెడ్ ఏక్ వస్తా ఉంటది అనమాట. నైట్ ఎంత తాగినా అసలు నేను మొత్తం బ్లాంక్ అవుట్ అయిపోయినా అని ఆలోచిస్తూ ఉంటది. సియో అంటే అంత ఇష్టమా నీకు అని చెప్పేసి అని యూరిన్ అయితే అడిగినా, అది ఒక్కటైతే నాకు బాగా గుర్తుంది అని అనుకుంటది. ఇంకా నేను తనని సియో మామ్గా ఉంటావా అని అడిగినా, ఇంకేం చెప్పుంటా అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉంటది. ఇంకా హేజియాంగ్ అప్పుడే స్కూల్ దగ్గరకు వస్తుంది. ఎలా ఉంది అంత ఓకేనా అనేసి అని అడుగుతుంది. నేను హౌస్కి ఏమైంది అని అంటే మార్నింగ్ బెడ్ మీద నుంచి కింద పడ్డా అని చెప్తుంది హేజియాంగ్. ఇంక ఇంతలోపు యూరి వస్తుంది అక్కడికి. తనకేమైంది అనేసి అని అడుగుతారు. హేజియాంగ్ టాపిక్ డైవర్ట్ చేయడానికి పద స్కూల్ కి లేట్ అవుతుంది అనేసి అని వెళ్తుంది. యూరి కూడా మీరు వెళ్ళండి నాకు పని ఉంది అని చెప్పేసి అని తొందరగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అయితే వీళ్ళ ముగ్గురిని చూసి వెనకాల వచ్చే ముగ్గురు పేరెంట్స్ వీళ్ళ ముగ్గురికి ఏంటి సేమ్ ఎయిడ్స్ ఉన్నాయనంటే ఏం ఎయిడ్స్ అని అంటే బ్యాండెడ్ అనేసి అని అంటది ఒక ఆమె. బాగా అబ్జర్వ్ చేసినాం అనేసి అని ఇంకొక ఆమె అంటది. వాళ్ళ ముగ్గురు మధ్యలో ఏదో జరుగుతుంది అనేసి అని అనుకుంటారు. ఇంకా హేజియాంగ్ బయటకు వచ్చి చూసేవారికి మింజియాంగ్ లోపలికి చూస్తూ ఉంటది. చూసేవారికి మింజియాంగ్ ఎవరిని చూస్తున్నా అంటే సియో తోటి యూరి ఆడుకుంటా ఉంటది అనమాట. మింజియాంగ్ అదే చూస్తూ ఉండిపోతుంది. వాళ్ళిద్దరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు, యూరి బాగా ఆడిపిస్తుంది సియోని అనేసి అని అనుకుంటది. ఇంతలోపు వేరే పేరెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళు హేజియాంగ్ ని పిలుస్తారు. కాఫీ తాగుతూ మనము పిల్లల గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామా అని వాళ్ళు హేజియాంగ్ ని అడుగుతారు. అనగానే హేజియాంగ్ నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇంకా కిడ్స్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసేంత టైం లేదు అని చెప్తుంది. ఇవన్నీ పక్క నుంచి మింజియాంగ్ వింటా ఉంటది. హేజియాంగ్ వాళ్ళనంటే మీకు అంతగానో టైం ఉంటే మీ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకోండి అని చెప్పి మింజియాంగ్ పద మనం వెళ్దాం అనేసి అని ఇంకా ఇద్దరు కలిసి స్టార్ట్ అయిపోతారు. వాళ్ళంతే వాళ్ళ గురించి ఎప్పుడు పట్టించుకోకు, వాళ్ళు ఏమన్నా కూడా వినిపించుకోకు అని చెప్పేసి హేజియాంగ్ మింజియాంగ్ తో అంటది. ఆయన 5 years పిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెద్దవాళ్ళే పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి క్రియేట్ చేస్తారు అని అంటది. మింజియాంగ్ ఏమో అవును పెద్దలే క్రియేట్ చేస్తారు అని అంటది. కిడ్స్ కి ఎవరికైతే ప్రాబ్లం ఉన్నాయో, ఎవరైతే స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నారో, లేట్ గా నడుస్తారో, లేట్ గా మాట్లాడతారు అనగానే హేజియాంగ్ అసలు అది ప్రాబ్లమే కాదు, ఒకళ్ళు ముందు నడుస్తారు ఒకళ్ళు వెనకాల నడుస్తారు, ఒకళ్ళు తొందర మాట్లాడతారు ఒకళ్ళు లేట్ గా మాట్లాడతారు, ఇది పెద్దవాళ్ళకి కంపేర్ చేసి అంటా ఉంటారని చెప్తుంది హేజియాంగ్. ఇంకా మింజియాంగ్ అడితే లాస్ట్ నైట్ నేను ఏమైనా ప్రాబ్లం చేసినా అని, లేదు నువ్వేం చేయలేదు జస్ట్ ఫుడ్ బాగుందని చెప్పినావు, తిన్నావు తాగినావు వెళ్ళిపోయినావు అని చెప్తుంది. ఇంకా సరే అని చెప్పేసి మింజియాంగ్ ఇట్లా తన పాకెట్స్ చేయబెట్టి బయటికి చూసే వరకు మొత్తం అన్ని లీవ్స్ వెళ్తాయి అనమాట. అవన్నీ ఇంకా కింద పడేస్తుంది. ఇంకా యూరి వాళ్ళ డాడీ అప్పుడే సియో వాళ్ళ స్కూల్కి వెళ్తాడు అనమాట ఒక డెమాన్స్ట్రేషన్ పని మీద. ఇంక ఇక్కడ సినారియంలో దయ్యాలందరూ లోపల కూర్చొని అరుస్తూ ఉంటారనమాట. ఆమె మీడాంగ్ ఎప్పుడు ఇంత క్రియల్ గా చేయదు ఈసారి ఏంటి ఇలా చేసిందని అనుకుంటారు.
ఆయన మనదే తప్పు, మనమే ఇలా చేసినాము అనేసి అని ఫీల్ అవుతా ఉంటారు. లోపల ఉండడం చాలా కష్టంగా ఉంది, తొందరగా వెళ్ళాలి బయటికి అనేసి అని అనుకుంటారు. ఇంకో అతనేమో మా మనవడిది రోజు టాలెంట్ షో ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పేసి అని అంటా ఉంటాడు. ఇంకా యూరి వాళ్ళ డాడీ స్కూల్ కి వచ్చేస్తాడు. అక్కడున్న చిల్డ్రన్ టాలెంట్ డ్రాయింగ్స్ అన్ని చూస్తాడనమాట. చూసేవారికి సియోది చూసి వావ్ ఎంత బాగుంది పెయింటింగ్ అనేసి అని అంటాడు. ఇంకా పెయింటింగ్ చూసి పికాసో పెయింటింగ్ లాగా ఉంది, ఆ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుంది అనేసి అని అంటాడు. వేసిన కిట్ చాలా జీనియస్ అని అంటాడు. వాళ్ళ టీచర్ అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా వీళ్ళందరూ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలకి చెప్తా ఉంటారు అనమాట, ఎవరైనా స్ట్రేంజర్ వచ్చి మీకు ఏమైనా స్నాక్స్ ఇచ్చి రా అంటే మాత్రం మీరు వెళ్ళొద్దు అని చెప్తా ఉంటారు. వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళినా ప్లీజ్ హెల్ప్ అని చెప్పి అరవాలని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక అతను ఉన్నాడు కదా, ఇతనితో మనం ప్రాక్టీస్ చేద్దాము, ఇప్పుడు ఇతను మంచోడు కాదు, మీకు చాక్లెట్ ఇచ్చి తీసుకెళ్తా అంటాడు, మీరు వెళ్తారా అని అడుగుతారు. యూరి కూడా అప్పుడే కిచెన్ నుంచి బయటకు వచ్చి కిడ్స్ అందరివి డ్రాయింగ్స్ చూస్తూ ఉంటుంది అనమాట. తను కూడా చూసి సియో డ్రాయింగ్ చూసి ఏంటి ఎంత బాగుంది, చాలా బాగా చేసింది, ఫేమస్ పెయింటర్స్ అందరూ స్టార్టింగ్ లో ఇలానే స్క్రిబుల్ చేస్తారు, ఎంత బాగా చేసిందో ఈ అమ్మాయి అయితే అని అంటది. చాలా జీనియస్ అమ్మాయి అని అంటది. వాళ్ళ టీచర్ కూడా అదే డీప్ గా అబ్జర్వ్ చేస్తుంటది అనమాట. ఈ పెయింటింగ్ లో అంతగానే ఏముంది, నాకే ఏం కనిపించట్లే అనేసి అని అనుకుంటది. ఇంకా యూరి ఏమో ఫోన్ కిచెన్ లో మర్చిపోతుంది అనమాట. ఏజిఎం కాల్ చేసి చెప్దాం అనుకుంటే యూరి ఆన్సర్ చేయదు. ఇంకా ఇక్కడ వీళ్ళ డాడీ వీళ్ళ పిల్లలతో చేపిస్తా ఉంటాడు ప్రాక్టీస్. నెక్స్ట్ సియోన్ ఇచ్చి నువ్వు చెయ్యి అనేసి అని అంటారు. అయితే యూరి వాళ్ళ డాడీ వాళ్ళ మనవరాలే అని చెప్పేసి అని నవ్వుకుంటూ వస్తావా అనేసి అని అంటాడు. చాక్లెట్ ఇస్తా అనగానే సియో ఏం చేస్తా అంటే వెళ్ళి వాళ్ళ తాతని హగ్ చేసేసుకుంటది. అక్కడ టీచర్స్ ఏమో నువ్వు అలా హగ్ చేసుకోవద్దు, ఎవరైనా తీసుకెళ్తే వెళ్ళొద్దు అనేసి అని అంటారు. సియో సరే అని అంటది. ఇంతలోపు అక్కడి నుంచి యూరి వెళ్ళేది చూసి తొందరగా సియో అక్కడి నుంచి ఉరుకుతుంది అనమాట. వెళ్ళి తొందరగా యూరి దగ్గరికి వెళ్ళి ఇట్లా నించుంటది. యూరి ఎత్తుకుంటది. సడన్ గా వచ్చేసరికి యూరికి వాళ్ళ డాడీ కనపడతాడు. ఆ భయంతో అటు తిరుగుతుంది. ఇంతలోపు వేరే టీచర్ వస్తుంది. సియో ఇక్కడ ఏం చేస్తా అనగానే తొందరగా అక్కడ దించి యూరి అక్కడ నుంచి పారిపోతుంది. ఇంకా వాళ్ళ డాడీ కూడా ఇంకా సరే అని చెప్పేసి అని మళ్ళీ లోపలికి వెళ్తాడు. ఇంక ఇక్కడ ఇంట్లో యూరి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటది. ఇల్లంతా ఎత్తుకుతుంది, ఎక్కడ కనిపించడు. కాల్ చేసినా కూడా ఆన్సర్ చేయడు. సో వెళ్ళి వాళ్ళ చిన్న కూతుర్ని అడుగుతుంది, ఏమైనా డాడీ ఎక్కడికి వెళ్ళిండు, అసలు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లే అని. ఇంట్లో కూడా అప్పటి నుంచి కనపడట్లేడు, ఎంతసేపు అవుతుంది అని అంటది. అనగానే ఆమె డాడీ ఏం చిన్న అబ్బాయి కాదు కదా, ఏదో పని మీద బయటికి వెళ్ళి ఉంటాడు అని చెప్తుంది. సరే అని చెప్పేసి అని వాళ్ళ మమ్మ అటు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఏం చేస్తుంది అంటే వాళ్ళ డాడీకి మెసేజ్ చేస్తుంది, తొందరగా వచ్చేసేయి, మమ్మీకి డౌట్ వచ్చిందని చెప్పి మెసేజ్ చేస్తుంది. వాళ్ళ డాడీ మాత్రం అది చూసుకోడు. ఇక్కడ స్కూల్లో సియో తోటి ఆడుకుంటా ఉంటాడు అనమాట. యూరి ఏమో అక్కడ వాళ్ళ డాడీ సియోతో ఆడుకునేది చూసి తన పాస్ట్ గుర్తు చేసుకుంటది అనమాట. తను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి మా కూతురు ప్రెగ్నెంట్, నాకు తొందరగా ఇంకా మనవరాలు రాకపోతుంది అని చెప్తాడు. యూరి ఏమో నువ్వు అయ్యే తాతయ్యనే, దానికి ఎందుకు అంతగానం చెప్పుకుంటున్నావు అనేసి అని అంటది. అనగానే వాళ్ళ మమ్మీ మీ డాడీకి మధ్య వాళ్ళ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ కూడా వెళ్ళట్లేడు, ఎందుకంటే వాళ్ళందరికీ మనవరాలు మనవాళ్ళు వచ్చి అంట, ఈయనకు రాలే కాబట్టి ఆ జెలసీ తోటి ఈయన వెళ్ళట్లేడు, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకా అందరు కాల్ చేసి చెప్పుకుంటున్నావు అనేసి అని అంటారు. ఇంకా వాళ్ళ డాడీ అంటే నీకు చాలా స్ట్రాబెరీస్ తెచ్చినాను, మంచిగా తిను, మంచిగా నువ్వు హెల్తీ బేబీని మాకు ఇచ్చేసి నేను చూసుకుంటా నీ పాపని బాబుని అని అనేసి అని అంటాడు. అనగానే వాళ్ళ మమ్మీ నువ్వు మన పిల్లలు అప్పుడు చేయాల్సింది ఇప్పుడు కాదు అంటది. అప్పుడు నేను వర్క్ లో బిజీగా ఉండే అందుకే చేయలేకపోయినా అంటాడు వాళ్ళ డాడీ. ఇంకా యూరి చనిపోయినాక ఆ బేబీని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ డాడీ మమ్మీ దగ్గర పెడతాడు కదా. గాంగ్వా అప్పుడు వాళ్ళ మమ్మీ మేమెందుకు చూసుకుంటాం, మేము చూసుకోమని చెప్తుంది కదా, ఆ బేబీ లేకపోతే నువ్వు చనిపోతావు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ పంపించేస్తుంది. అట్లా వీళ్ళు ఇంకా పాపని కలవరు. యూరి అది చూసి చాలా బాధపడతా ఉంటది అనమాట. మా డాడీ కనీసం ఎంజాయ్ చేయలేకపోతున్నాడు తన మనవరాలని చెప్పి అనేసి అని అనుకుంటది. ఇంక ఇక్కడ యూరి వాళ్ళ డాడీ ఓన్లీ సియోతోనే ఆడుకుంటా ఉంటాడు కదా. సో వాళ్ళ టీచర్ అడుగుతుంది సియో చాలా క్యూట్ గా ఉంది కదా అనేసి అని. అనగానే యూరి వాళ్ళ డాడీ అవును కొంచెం నాకు నా కూతురులాగా అనిపిస్తుంది చిన్నప్పుడు అని అంటాడు. ఇంక ఇక్కడ వ్యాన్సాంగ్ వచ్చేసి గాంగ్వాతో డిస్కస్ చేస్తా ఉంటాడు, నేను సూట్ వేసుకొని రమ్మన్నా కానీ మరి ఇలా తయారై రమ్మనిలే అని అంటాడు. డిసిప్లినరీ కమిటీ నువ్వు ఇలా రెడీ అయితే వాళ్ళు నీకు ఫేవరబుల్ గా ఆన్సర్ ఇయ్యరు, నువ్వు చాలా బాధగా ఏదో కోల్పోయినట్టు అలా పెట్టాలి అక్కడ ఫేస్ అన్ని అలా అనుకున్నట్టు అయితే మనకి జైల్స్ ఎందుకు ఇవన్నీ ఎందుకు అనేసి అని గాంగ్వా అంటాడు. రోజు నార్మల్ గా వస్తావు కదా, అట్లీస్ట్ అలా వచ్చినా సరిపోయేదని అంటాడు వ్యాన్సాంగ్. ఇంతలోపు నర్స్ వచ్చి డాక్టర్ జాంగ్ మిమ్మల్ని కలవాలనుకుంటారు, అవునా అయితే నేను ఆయన ఏదో ఒక రోజు కలుస్తాలే అనేసి అని అంటాడు. అని లోపలికి వెళ్ళిపోతాడు. అది చూసి అక్కడ నర్సెస్ నవ్వుకుంటారు. ఇంకా ఇక్కడ డాక్టర్ జాంగ్ అక్కడ హాస్పిటల్ డైరెక్టర్ తో మాట్లాడుతూ ఉంటాడు అనమాట గాంగ్వా గురించి. అతను తొందరగా సైకియాట్రిస్ట్ ని కలిసి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు అని అంటాడు. ఇంకా సర్జరీ చేయకుండా ఓన్లీ బయట చూసే పేషెంట్స్ కి అతను ఎందుకు మనకు అవసరం అనేసి అక్కడ డైరెక్టర్ అంటాడు. అయితే గాంగ్వా మాత్రం చాలా మంచి సర్జన్, అతను లాంటి వాడిని మనం మిస్ కావద్దు అని చెప్పేసి డాక్టర్ జాంగ్ అక్కడ డైరెక్టర్ కన్విన్స్ చేస్తూ ఉంటాడు. అతనికి కొంచెం టైం ఇవ్వండి, తొందరగా సైకియాట్రిస్ట్ ని కలిసి సెట్ అవుతాడు అని చెప్తాడు డాక్టర్ జాంగ్.
లేదు ఇంక ఈసారి నా చేతిలో ఏం లేదు, ఇంకా డిసిప్లినరీ కమిటీతో డిస్కస్ చేసి వాళ్ళు ఏం చెప్తే అదే డెసిషన్ తీసుకుందామని చెప్పేసి అని అంటాడు. డాక్టర్ జాంగ్ ఏమో మీరే అలా అంటే ఎలా అనేసి అని అంటాడు. నాకు తెలుసు అతను ట్రామాటిక్ ఫేజ్ లో ఉన్నాడు ఇప్పుడు, కానీ ఒక డాక్టర్ సర్జరీస్ చేయకుండా ఉండడం అంటే కష్టం కదా అని అక్కడ డైరెక్టర్ అంటాడు. గాంగ్వా ప్లేస్ లో ఉన్న ఒకవేళ మీరు కూడా అలానే చేస్తారా అనేసి అని డైరెక్టర్ అంటాడు డాక్టర్ జాంగ్. ఇంక ఇక్కడ గాంగ్వా గ్యాన్సాంగ్ ఇద్దరు కలిసి యూరి గురించి డిస్కస్ చేస్తా ఉంటారు. అసలు యూరి ఎందుకు అదే స్కూల్లో కిచెన్ హెల్పర్ లాగా జాయిన్ అయింది అని అంటాడు గ్యాన్సాంగ్. నిన్న మింజియాంగ్ ని యూరిని ఒక దగ్గర చూసేవారికి నాకు హేజియాంగ్ కి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిందని చెప్తాడు. తను వెనకకు వస్తే వచ్చింది, అక్కడ ఎందుకు పని చేయాలని అంటాడు. అది విని గాంగ్వా నువ్వు అసలు సైకాట్రిస్ట్ అయినా, తొందరగా నీ జాబ్ క్విట్ చేసేసే అని అంటాడు. నన్ను ఇప్పుడు ఏమన్నావు అనేసి అని అంటాడు గ్యాన్సాంగ్. ఇంక ఇంతలోపు డాక్టర్ జాంగ్ వస్తాడు అనమాట అక్కడికి. గాంగ్వా డాక్టర్ జాంగ్ ని చూసి అక్కడ ఏదో ఫ్లవర్స్ ఉంటే అది స్మెల్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తా ఉంటాడు అనమాట. డాక్టర్ జాంగ్ ఏమో అక్కడ టేబుల్ పైన ఉన్న నోట్ అది తీసి చూస్తా ఉంటాడు అనమాట. దాని మీద గాంగ్వా డాక్టర్ జాంగ్ చాలా అనాయింగ్ అని చెప్పి రాస్తాడు. అది గ్యాన్సాంగ్ హైడ్ చేయడానికి అని చెప్పి చెయ్యిట్లు అడ్డం పెడతా ఉంటాడు. పెడుతుంటే నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళి కొంచెం సేపు అనేసి గ్యాన్సాంగ్ ని కొంచెం సేపు బయటికి పంపించేస్తాడు. గాంగ్వా ఏమో నేను ఇప్పటి నుంచి ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ ని కలుస్తా, చేయించుకుంటా ట్రీట్మెంట్ సరిగా అని చెప్పేసి అంటాడు. నేనేం జోక్ గా అనట్లే, సీరియస్ గా అంటున్నా అంటాడు. ఇంకా పేపర్ పైన రాసి చాలా జోక్ గా రాసిన అంటాడు. ఈ మధ్య నాకంతా ఏదో అవుతుంది, నాకు అసలు ఏమైతుందో కూడా నీకు చెప్పినా నీకు అర్థం కాదనేసి అని అంటాడు గాంగ్వా డాక్టర్ జాంగ్ ని. నువ్వు ఇంకేదో ఒకటి చూస్ చేసుకో అని చెప్పేసి అని డాక్టర్ జాంగ్ అంటాడు. 5 years కింద టాపిక్ నువ్వు ఇప్పుడు తీసి నన్నన్నా జాబ్ లోంచి ఫైర్ చేపించేసే, లేదు అంటే నువ్వు ఇలానే పిచ్చిగా బిహేవ్ చేస్తూ నువ్వన్నా ఫైర్ అయిపో, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి, అలా అయితేనే నువ్వు బెటర్గా ఉంటావు ఇంకా అనేసి అని అంటాడు డాక్టర్ జాంగ్. ఇప్పుడు దాని గురించి ఎందుకు తీసిండ్రు అని అంటాడు గాంగ్వా. యూరి డాక్టర్ జాంగ్ ఆపరేట్ చేసేటప్పుడే చనిపోతుంది అనమాట. గాంగ్వా డాక్టర్ జాంగ్ ను పట్టుకొని ఎందుకు అలా చేసినావు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను ఎలా బతకాలి అని చెప్పేసి అని గట్టిగా ఏడుస్తాడు అనమాట. డాక్టర్ జాంగ్ ఏం మాట్లాడకుండా అలానే నించుండిపోతాడు. ఓకే అయితే నేను ఇంకా ట్రీట్మెంట్ చేయించుకుంటా అని చెప్పేసి అని డాక్టర్ గాంగ్వా అంటాడు. సరే అని చెప్పేసి ఆ డాక్టర్ ని లోపలికి రా అనేసి అని అంటాడు. అనగానే గ్యాన్సాంగ్ లోపలికి వస్తుంటే నిన్ను కాదు అన్నది అని అంటాడు. అనగానే ఇంకొక డాక్టర్ లోపలికి వస్తాడు అనమాట. ఇదిగో ఇతనితో నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఇప్పటి నుంచి, గ్యాన్సాంగ్ తో అయితే నువ్వు ఇంకోసారి చేయించుకోవద్దు అని అంటాడు. ఇంకా డిసిప్లినరీ కమిటీ దగ్గర మంచిగా బిహేవ్ అయ్యి, లేదంటే నేను ఫైర్ చేస్తారని చెప్తాడు. ఆయన నీ హెయిర్ స్టైల్ ఏంటి ఇలా అంతేదో కోల్పోయినట్టు నువ్వు వాళ్ళ దగ్గర పెట్టాలి, అలా అయితేనే నువ్వు ఈసారి ఏం కాకుండా బతికి బయటపడతావు అనేసి డాక్టర్ జాంగ్ చెప్తాడు. ఇక్కడ మింజియాంగ్ రెస్టారెంట్ కి వస్తుంది అనమాట. అంత ముందు రోజు గురించి ఆలోచిస్తా ఉంటది. ఇంక ఇప్పుడు మింజియాంగ్ కి గుర్తొస్తుంది, ముందు రోజు రాత్రి బాగా తాగిన తర్వాత కింద పడ్డ ఆకులన్నీ డబ్బులు అనుకొని తన పాకెట్ లో పెట్టుకుంది. అది గుర్తు చేసుకుంటది, ఎవరు ఇంతగానో డబ్బులు కింద పడేసుకురు, ఇవన్నీ కలిపితే ఒక 50,000 వాన్ అయితే అని చెప్పేసి ఆ ఆకులన్నీ తీసి తన పాకెట్ లో పెట్టేసుకుంటది. స్ట్రీట్ అంతా మనీయే ఉన్నాయని చెప్పేసి అని మొత్తం అన్ని తీసుకొని కన్నపడ్డాయి అన్ని తీసుకొని లోపల వేసేసుకుంటది. అది ఇప్పుడు గుర్తు చేసుకొని చాలా ఎంబారెస్డ్ గా ఫీల్ అవుతుంటది మింజియాంగ్. ఇంక ఇంతలోపు అక్కడికి మింజియాంగ్ ఫ్రెండ్ వస్తుంది అనమాట. నాకు ఏదో ఒక జాబ్ చూసి పెడతావా అని అంటది. హాస్పిటల్లో అయితే కాదు ఇంకెక్కడైనా బయట అని అంటది. ఓకే చూస్తా అని అంటది వాళ్ళ ఫ్రెండ్. అని మీ పాప ఇప్పుడు ప్రెసెంట్ చాలా చిన్నది కదా, మరి నీకు ఓకేనా అని అడుగుతుంది. పర్లేదు నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్పేసి అంటది మింజియాంగ్. మీ హస్బెండ్ ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తుండు కదా, నువ్వు కూడా ఇక్కడ చేస్తే ఇద్దరికి ఈజీ అవుతుంది కదా అని అంటది వాళ్ళ ఫ్రెండ్. ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ లో జాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు అర్థమైంది అని అంటది వాళ్ళ ఫ్రెండ్. ఆయన ఈ రోజుతో తెలిసిపోతుంది అతని జాబ్ ఉంటదా ఉండదా అని అంటది. వాళ్ళ ఫ్రెండ్ అంటది ఆ పాత మింజియాంగ్ ఎక్కడుంది, గాంగ్వా అంటేనే చాలు ఎక్కడున్నా సరే ఉరికొచ్చేసేది ఏదైనా చేసేసేది అని అంటది. అనగానే మింజియాంగ్ ఆమె లేదు ఇప్పుడు ఆమె చనిపోయింది అని అంటది. ఓ అయితే దీన్ని బట్టి చూస్తుంటే మీ ఇద్దరు ఫైట్ చేసినట్టుర్రు అని అంటది వాళ్ళ ఫ్రెండ్. ఈ ఫైట్ కి డివోర్స్ తీసుకున్న దాకా అయితే పోరు కదా అని అంటది. అనగానే మింజియాంగ్ అవును నేను డివోర్స్ తీసుకుంటా అని చెప్తది. ఇంక ఇక్కడ సినారియంలో దయ్యాలందరూ అరిచి అది స్టిక్కర్స్ తీసేద్దామని ట్రై చేస్తా ఉంటారు. కానీ ఒక్క తాలిస్మాన్ కూడా ఊసిపోదు అనమాట. వాళ్ళందరూ లోపల నుంచి అరుస్తా ఉంటారు. వాచ్మెన్ కూడా నిద్రపోతాడు, ఎందుకంటే అతనికి ఏమి వినిపించవు కదా ఇవన్నీ. అయినా మనం చాలా తప్పు చేసినాం అలా తిట్టేసి అని అనుకుంటారు. యూరికి మాత్రం మంచి రివార్డ్ ఇచ్చారు, మనకు మాత్రం పనిష్మెంట్ అయింది తిట్టడం వల్ల అని అనుకుంటారు. ఇంకా అంటే ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చారు మనం ఇలానే ఉండాలా అని అనుకుంటా ఉంటారు. కానీ అనుకోకుండా గాలికి ఒక్కరిది మాత్రం ఊసిపోతుంది. ఇంకా వాళ్ళు తొందరగా బయటికి వచ్చేసి అమ్మయ్య మేమైతే బయటికి వచ్చినాం అనేసి అని అంటా ఉంటారు. ఎవరాళ్ళు వచ్చింది అనేసి అని అందరు అడుగుతారు. ఇట్లా మేము ముగ్గురం వచ్చినాం ఫ్యామిలీగా అని చెప్పేసి అని అంటాడు అతను. అనడంతో సరే మాది తీయండి అంటే సరే తీయడానికి ట్రై చేస్తామని చెప్పేసి అని తీస్తారు, కానీ వాళ్ళకి తీయరాదు. సరే ఇంకా మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్ళి ఎవరో ఒకరిని తీసుకొని వస్తామని చెప్పేసి ఇంకా బయటికి వెళ్తారు. ఇంక ఇక్కడ స్కూల్లో సియోని కలిసి వాళ్ళ డాడీ ఇంకా వెళ్ళిపోతా ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ టైం మనం కలిసి మంచి ఇంకా ఆడుకుందాం, ఫుడ్ మంచిగా తీసుకో, స్కిప్ చేయకు మీల్స్ అని చెప్పేసి అని ఇంకా వెళ్ళిపోతుంటాడు వాళ్ళ డాడీ. యూరి ఇదంతా దూరం నుంచి ఇట్లా కిచెన్ నుంచి చూస్తా ఉంటది అనమాట. వాళ్ళ డాడీ సియోని కలిసి వెళ్ళేది. వాళ్ళ మమ్మీ కనుక తెలిస్తే ఇంట్లో చాలా గొడవ అవుతుంది అనేసి అని అనుకుంటా ఉంటది.
అలా చూస్తున్నప్పుడే సడన్గా ఇక్కడ ముగ్గురు దయ్యాలు వస్తారు. వీళ్ళని రావద్దని చెప్పినా కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చిరని చెప్పి యూరి ఇంకా ఫాస్ట్గా బయటికి ఉరికొస్తూ ఉంటుంది. వాళ్ళేమో అదిగో తనే సీఓ అక్కడే అని చెప్పేసి అని వాళ్ళు వస్తుంటారు. యూరి ఏమో ఆగండి అని చెప్పి అరుచుకుంటూ వస్తుంది. వాళ్ళేమో వచ్చి సడన్ గా సీఓ ఎదురుగా ఉన్న ఒక దయ్యాన్ని ఎల్లగొడతారనమాట. అది చూసి యూరి ఇంకేమనలేక కామ్గా అలానే ఉండిపోతుంది, ఇంకా సారీ అని చెప్పేసి అని. ఇంకా అందరు కలిసి సెనారియంకి వస్తారు. వచ్చేటప్పుడు యూరితో అంటారు, 5 years నువ్వు మాతోటి కలిసి ఉన్నావు, మా గురించి నీకు అంతా కూడా తెలియలేదా అనేసి అని అంటారు. మేమెందుకు మీ పాపని థ్రెటన్ చేస్తాం అనేసి అని అంటారు. నువ్వు మమ్మల్ని నమ్మచ్చు అని అన్నాక ఇంకా లోపలికి వెళ్ళి చూసేవారికి యూరి షాక్ అయిపోతుంది అనమాట. మీరు ఏం చేసిరని ఇంత తాలిస్మానం మీ అందరిని పెట్టి ఇట్లా లోపల పెట్టేసింది అని అంటారు. ఆమెకు అసలు కోపమే రాదు, మీరు ఆమెకు కోపం ఎలా తెప్పించిరు అనేసి అని అడుగుతుంది యూరి వాళ్ళని. అంటే నువ్వు దయ్యాలను తిట్టినావు కదా, అలానే మేము కూడా తిట్టినాము అంతే, ఇంకా అందరం కలిసి తిట్టినాము, దానికి ఆమెకు కోపం వచ్చింది, అందుకే ఇలా చేసిందని అంటాడు. ఇంక ఇక్కడ గ్రిమ్ రీపర్ కూడా దేవుడిని మొక్కుతా ఉంటుంది. వాళ్ళు చేసింది తప్పే, నేను వాళ్ళని పని చేసినాను, వాళ్ళని ఏమనకండి, కొంచెం వాళ్ళ మీద కనికరం చూపియండి అని చెప్పేసి అని మేము మొక్కుతా ఉంటుంది అనమాట దేవుడిని. వీళ్ళని తొందరగా పైకి పంపించాలని అనుకుంటుంది. మళ్ళీ వెంటనే లేదు నా మాటలు వెనుకకు తీసుకోండి ప్లీజ్ అని చెప్పేసి అని దేవుడిని మొక్కుతా ఉంటుంది. ఇంకా యూరియా స్టిక్కర్స్ అన్ని తీసేసి వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటుంది. మీకు కొంచెం కూడా భయం లేదా, సడన్ గా మీకు ఏం నోటీస్ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని పైకి పంపించేస్తే ఏం చేస్తారు అని. అందుకే కదా ఇప్పుడు నేను కూడా పైకి వెళ్ళేది, కానీ మీరు మాత్రం ఇక్కడ దయలాగా ఉండిపోదాం అని అనుకుంటారా ఇప్పటికీ అని అంటది. మనం ఒకసారి పైకి వెళ్తేనే మళ్ళీ మనం తిరిగి మళ్ళీ ఇంకో లైఫ్ తో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తాము అని అంటది. ఇంకొక అమ్మాయి మాట్లాడుతుంటే, నీ అంతటి నువ్వు చనిపోయి నువ్వు ఇక్కడికి వచ్చినావు, నీకు ఇంకేం పని నువ్వు వెళ్ళక అని అంటది. ఇంకా యూరి ఏమో నా ప్లేస్ ని ఎట్లయినా వెనకకి తీసుకోలేను, అది ఆ దేవుడికి కూడా తెలుసు, అందుకే నన్ను ఇలా పనిష్ చేస్తుండు అని అంటది యూరి. ఇంకో అతను లేచి యూరిని అడుగుతాడు, సరే అయితే నువ్వు మాకు ఏదో ఒక రకం ఫేవర్ చేస్తావా అని అంటాడు. సరే ఏం ఫేవర్ చేయాలి చెప్పండి అని అడుగుతుంది యూరి. ఒక ఆమెమో నా కొడుకుని నా ఫ్రేమ్ మార్చమని చెప్పు అంటది. గ్యాంగ్ బాంగ్ కూడా సేమ్ నాది అంతే, నా ఫోటో మార్చండి అంటాడు. ఇంకొకరేమో కొత్త మ్యూజిక్ పెట్టు సెనారియంలో అంటారు. ఒకళ్ళు ఫ్రైడ్ చికెన్ కావాలని, ఇంకొకరేమో ఆల్కహాల్ కావాలంటారు. ఇంకా యూరి ఏమో మీ అందరికి 49 days నేను ఇలా సర్వ్ చేస్తే ఎలా, నేను చేయలేను అని వెళ్ళిపోతా ఉంటది. అక్కడ ఒక ఆమె, నువ్వు మన ప్రాబ్లమ్స్ నువ్వు అప్పుడే మర్చిపోయినావు, నువ్వు తప్పించి మమ్మల్ని ఇంకెవరు అర్థం చేసుకుంటారు మా బాధని అని అంటది. మా పరిస్థితి ఏంటో నీకైతే తెలుసు కదా అని అంటది. ఒక ముస్లాం ఏమో వాళ్ళ కూతురు కోసం అని చెప్పేసి అని బాధపడుతూ ఉంటుంది, వాళ్ళ కూతురికి ఏమో తీసుకుంటుంటే. ఇంకో ఆమె ఏమో వాళ్ళ మదర్ కోసం అని చెప్పేసి ధర్నా చేస్తుంటే ఆమె వాళ్ళ మదర్ గురించి అని బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇంకోలేమో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరు చనిపోవడంతో వాళ్ళ కొడుకు ఒక్కడే ఉంటే అతనికి ఫుడ్ ఎప్పుడన్నా హాలిడేస్ రావడం వల్ల అతనికి టైంకి ఫుడ్ దొరకదు, సో వాళ్ళ పేరెంట్స్ అలా బాధపడుతుంటారు. అట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క బాధతో ఉన్నారు ఇక్కడ అని అంటారు. ఇంకా నువ్వు మనిషివి కాగానే నువ్వు మా అందరి గురించి మర్చిపోయినావు అనేసి అని అంటది అక్కడ ఆమె. అనగానే యూరి నేనేం మర్చిపోలేదు, నాకు అన్ని గుర్తున్నాయి అనేసి అని అంటది. సరే అయితే నేను మనిషికి ఒక ఫేవర్ చేస్తే ఎవరికి ఏం కావాలో చెప్పండి అని అంటది. ఇంకా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అక్కడ అమ్మమ్మ నీకు కొత్త మ్యూజిక్ కావాలన్నావు కదా అని లేదు అది కాదంటది. ఇంకొక ఆమె నీకు కొత్త ఫోటో అన్నావు కదా అనగానే నాకు వద్దు అని అంటది. ఇంకో అతను ఆల్కహాల్ అన్నాడు కదా, అతను ఆల్కహాల్ అంటే నాకు ఆల్కహాల్ కూడా వద్దు అని అంటాడు. సరే అయితే చెప్పండి, మనిషికి ఒక ఫేవర్ అంతకు మించి ఎక్కువ చేయలేను అని అంటారు. అనడంతో ఇంకా అందరు కలిసి ఆలోచిస్తూ ఉంటారనమాట, ఏం చెప్పాలా అని చెప్పేసి అని ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సరే మీరు ఆలోచించుకోండి అని చెప్పి యూరి బయటికి వస్తుంది. బయట గ్రిమ్ రీపర్ ఉంటుంది, నాకు తెలుసు నువ్వు ఇలానే చేస్తావని చెప్పి వాళ్ళతో నువ్వు మరీ మంచిగా ఉన్నావు అనేసి అని అంటది. నేను ఎలా అయినా వాళ్ళకి ఫేవర్ చేయలేను, షామాన్ గా ఉండడం అనేది ఒక పెద్ద కర్స్ అని అంటది. నాకు వాళ్ళందరి స్టోరీస్ తెలుసు, కాకపోతే నేను ఒక్క దాంట్లో కూడా ఇన్వాల్వ్ కాలేను అని అంటది. నువ్వేం నాకు చెప్పక కూడా వాళ్ళకి ఏం కావాలని అడిగిరో అని అంటది గ్రిమ్ రీపర్ యూరి తోటి. ఇంకా వీళ్ళందరూ ఇక్కడ ఆలోచిస్తూ ఉంటారు, వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తారు ఏం చెప్తావు ఏం అడుగుతావు అని చెప్పేసి అని. ఇంక ఇక్కడ ఏమో ఇతను అడుగుతుంది అనమాట, నీకేం కావాలి ఏం అడుగుతావు అనేసి అని. ఎప్పటి నుంచో మీ మమ్మీకి లెడ్జెస్ ఇవ్వాలనుకుంటున్నావు, అది ఇస్తావా అని అంటది. నేను మా మమ్మీకి సివిల్ ఇంజనీర్ అని తెలుసు, ఇప్పుడు ఇస్తే ఎలా అనేసి అని అతను ఫీల్ అవుతా ఉంటాడు. అన్న నువ్వు సూసైడ్ చేసుకుని వచ్చినావు కదా, నువ్వేం అడుగుతావు అనేసి అని అంటాడు. ఈమెని సూసైడ్ చేసుకున్నంత మాత్రాన నాకు రిగ్రెట్స్ ఉండవు అని నేను చెప్పిన అనేసి ఆమంటది. గ్యాంగ్ మెన్ ఇక్కడ న్యూస్ చూస్తూ ఉంటాడు అనమాట, తను చనిపోయిన ఫ్యూనరల్ దగ్గరికి ఎవరెవరు వచ్చిరా అని చెప్పేసి అని. ఇంకొక దయ్యం వచ్చి అంటాడు, అసలు చనిపోయిన దగ్గరకు వస్తురా ఎవరు వస్తురా అని చెప్పేసి అని. న్యూస్ వాళ్ళకి బాధ తప్పించి ఇక్కడ మనిషి చనిపోయిన బాధ అయితే వీళ్ళకి లేదు అనేసి అని అంటాడు. అయినా ప్రతి ఒక్క మనిషికి చనిపోయిన తర్వాతనే తెలుస్తుంది లైఫ్ వాల్యూ అని అంటాడు. ఇంక ఇక్కడ గ్వాన్సంగ్ గాంగ్వాక్ చెప్తాడు, ఏది పడుతుంది అక్కడ మాట్లాడకు, నాకు ప్రామిస్ చేయని అంటాడు. నీ మైండ్ లోకి ఏది వస్తే మాత్రం అది మాట్లాడకు, అక్కడ బెగ్ చేయవాలని ఫర్గివ్ చేయమని గాంగ్వా ఏంటి బెగ్గా అని అంటాడు. అవును అంటాడు గ్వాన్సాంగ్. ఎలా చూపి అనేసి అని అంటాడు. అనగానే గ్వాన్సాంగ్ కింద కూర్చొని మొక్కల మీద కూర్చొని ఒక్కసారి నన్ను ఫర్గివ్ చేయి ప్లీజ్ అని చెప్పి బతిలాడు అని అంటాడు. బాబు చాలా బాగా చేసినావు, నువ్వు కంటిన్యూ చేసేసి, అది నా స్టైల్ కాదు అని చెప్పేసి అని గాంగ్వా అంటాడు. అని ఇంకా లోపలికి వెళ్తాడనమాట. ఇంకా కమిటీ వాళ్ళు చెప్తారు, నీ కండిషన్ ఇది అని చెప్పి నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది, ఏ డాక్టర్ అయినా పారిపోతాడా, అది కూడా ఆపరేషన్ టైంలో,
నువ్వే చెప్పు అని అక్కడ వాళ్ళు అంటారు. అవును మీరు చెప్పింది కరెక్టే అని చెప్పేసి అని గాంగ్వా అంటాడు వాళ్ళతోటి. మాకు తెలుసు మీ వైఫ్ ఈ హాస్పిటల్లోనే చనిపోయిందని, ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా చెప్తున్నాయి మీ వైఫ్ కండిషన్ వల్లే నువ్వు ఇలా అయిపోయినావు అని చెప్పేసి అని, కానీ దానివల్లే నువ్వు ఇంకా సర్జరీస్ చేయలేకపోతున్నావా అని మాకు అర్థం కావట్లే, కానీ లాస్ట్ నువ్వు డాక్టర్వే కదా అని అంటారు. అనగానే అవును నేను డాక్టర్నే అని గాంగ్వా అంటాడు. ఓ దీన్ని బట్టి నువ్వు మా డెసిషన్ ఫాలో అవుతావా అని వాళ్ళు అడుగుతారు. అవును అని గాంగ్వా అంటాడు. నువ్వు ఇంకేం చెప్పేది లేకపోతే నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు అనేసి అని అంటాడు. సరే అని చెప్పేసి గాంగ్వా ఇంకా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా డాక్టర్ జాంగ్ అడుగుతారు మీరు ఏమైనా చెప్పేది ఉందా అని చెప్పేసి అని. అనగానే డాక్టర్ జాంగ్ డాక్టర్ కూడా మనిషే కదా, అప్పుడప్పుడు హాస్పిటల్లో 1 డజన్కి పైగా చనిపోతారు మనుషులు, కానీ కొంచెం సేపటికి డాక్టర్కి దాని గురించి ఏం పెద్దగా అనిపించదు, ఇంకొకటి అలా జరిగింది డెత్ అని అనుకుంటాడు. అనగానే అక్కడ కమిటీ వాళ్ళు అవును అది మన జాబ్ అని అంటారు. కానీ ఎప్పుడైనా ఇమాజిన్ చేసిరా అదే ప్లేస్లో మీ వైఫ్ మీ మదరు మీ పిల్లలు అదే ఆపరేటింగ్ టేబుల్ పైన అనుకోకుండా చనిపోతే మరి ఇంకా డాక్టర్ అని చెప్పి ఏం రియాక్ట్ కాకుండా ఉండగలుగుతారా అని అంటాడు. డాక్టర్ ఒక మనిషి అని చెప్పి ఇప్పటికైనా మీకు అనిపిస్తుందా అనేసి అని అంటాడు డాక్టర్ జాంగ్. ఇంకా డాక్టర్ జాంగ్ గుర్తు చేసుకుంటాడు గాంగ్వా యూరి చనిపోయిన తర్వాత బాగా తాగడంకి అలవాటు పడిపోతాడు అనమాట. డాక్టర్ జాంగ్ మాత్రం నీకు నువ్వే స్ట్రెంత్ తెచ్చుకొని లెగాలి, నువ్వు ఇంకా ఇలా ఉండొద్దు, ఇలా ఉంటే కష్టం లైఫ్లో ఎలా మూవ్ అవుతాయి అని చెప్పేసి అని డాక్టర్ జాంగ్ చాలా మోటివేట్ చేస్తుండే. నన్ను నేను ఎలా పుల్ చేసుకోవాలి నా వల్ల కావట్లేదు అని చెప్పేసి అని గాంగ్వా ఏడుస్తాడు అనమాట. నాకైనా అసలు ఆ రైట్ కూడా లేదు, నా వల్లే తను చనిపోయింది అని చెప్పేసి అని అనుకుంటాడు గాంగ్వా. ఇంకా హేజియాంగ్ వాళ్ళ బాబుని తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్ కి వస్తుంది అనమాట కొనివ్వడానికి అని చెప్పి. అప్పుడు హేజియాంగ్ కి గుర్తొస్తుంది అసలు యూరికి ఎలా తెలుసు మింజియాంగ్ ఎంత తాగగలుగుతుందో అని అనుకుంటది. అంతలోపు డివోర్స్ అని చెప్పి తనకు మాటలు వినపడతాయి. ఇంకా హేజియాంగ్ వాళ్ళ కొలీగ్స్ అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉంటారనమాట. మింజియాంగ్ ఇట్లా లాయర్ ని కలుస్తుందంట డివోర్స్ తీసుకోవడానికి, మా తెలిసిన వాళ్ళనే కన్సల్ట్ అయిందంట, నాకు అలా తెలిసింది అని అంట తను. ఇంకొక ఆమెమో నేను ఆల్రెడీ చెప్పిన కదా స్టెప్ మామ్ గా ఉండడం అంత ఈజీగా కాదని, మరి ఇప్పుడు సిఓ పరిస్థితి ఏంటా అనేసి అని ఇంకొక ఆమె అంటది. పాపం తను అని అనుకుంటారు. ఇంకా సిఓ వాళ్ళ డాడీ మనీ కోసం అని చెప్పేసి మింజియాంగ్ అతను పెళ్లి చేసుకుందని అంటారు. అందుకే సిఓని పాపం ఈ అకాడమిక్స్ కి పంపిస్తారని అంటారు. ఇంకా ఆమె ఎవరన్నా చూసుకుంటుందా అని అంటారు. ఇంతలోపు ఈ మాటలన్నీ విని హేజియాంగ్ అక్కడికి వచ్చి మీకు అంతగానం టైం ఉందా, అంత ఖాళీగా ఉన్నారా, మీ ప్రాబ్లమ్స్ మీరు వెతుక్కోవచ్చు కదా, ఎందుకు పక్కన వాళ్ళ మీద లేనిపోని రూమర్స్ అన్ని క్రియేట్ చేస్తారు అని అంటది. నువ్వే కదా ఆయన మాతో కాఫీకి రానని చెప్పింది, మళ్ళీ ఇప్పుడెందుకు మా దాంట్లో ఇట్లా ఏలు పెడుతున్నావు అని అంటారు. అనగానే హేజియాంగ్ పక్కన వాళ్ళ గురించి చెప్పే ముందు ఆలోచించి మాట్లాడండి, అవి కనుక ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే మీ అందరి మీద నేను కేసు పెడతా అనేసి అని అంటది. మీ బ్రదర్ ఇన్ లో ఎప్పుడు చెప్పలేదా, మరి లాయరే కదా అతను అని అంటది. ఇంకా అది కూడా మీరు ఇక్కడ పిల్లల ముందు డిస్కస్ చేస్తా ఉన్నారు, అది కూడా పేర్లు చెప్తూ. ఇవన్నీ వాళ్ళు విని అక్కడ కిండర్ గార్డెన్ లో మళ్ళీ అందరు పిల్లలతోటి మాట్లాడుతూ ఉంటారు. ఎంత తప్పు చేస్తారు అసలు మీరు అనేసి అని అంటది. అయినా నేనేం అబద్ధం ఆడట్లేదు, నేను మా వాళ్ళని తెలుసుకునే నేను నీకు చెప్పిన అనేసి అని అంటది. అయినా సిఓ వాళ్ళ ఫ్రెండ్ మామీ లాగా మేము అందరం డిస్కస్ చేస్తున్నాం సిఓకి ఎలా జస్టిస్ చేయాలా అని, ఇంకా మీకు ఏం చెప్పాలో అర్థం కావట్లే అని చెప్పేసి అని హేజియాంగ్ ఇంకా వాళ్ళ బాబుని తీసుకొని వెళ్తుంది. ఇంకా రెస్టారెంట్ కి వచ్చిన తర్వాత బౌల్స్ అన్ని క్లీన్ చేసుకుంటా ఆలోచిస్తా ఉంటది అనమాట హేజియాంగ్. ఇంకా యూరి ఏదో చెప్తుంటే అయ్యో నేను వినలేదు అని అంటది. ఇంకా హేజియాంగ్ యూరిని అడుగుతుంది, నువ్వు ఇంకెప్పుడు ఇలానే కిచెన్ హెల్పర్ గా ఉండిపోతావా కిండర్ గార్డెన్ లో, మీ పాపని చూసుకోవా, మీ పాపని పెంచవా అని అడుగుతుంది. లేదు నేను ఇలాగనే హ్యాపీగా ఉన్నా అనేసి అని యూరి అంటది. నువ్వేమో గాంగ్వాకి ఇప్పుడు దూరంగా మింజియాంగ్ కోసమే ఉంటున్నావు కదా అనేసి అని అంటది. ఇంకా నువ్వేం చేయలేవు ఎందుకంటే గాంగ్వా మింజియాంగ్ తో ఉన్నాడని అంతే కదా అని అంటది. అనగానే యూరి ఆ ప్లేస్ లో ఇప్పుడు నేను ఉండలేను, అక్కడ ఉండాల్సింది మింజియాంగ్ నేను కాదు అనేసి అని అంటది యూరి. ఇంకా ఇక్కడ మింజియాంగ్ సియోని తీసుకుని క్లాస్ అయిపోయిన తర్వాత బయటికి వస్తుంది. ఇంకా చాలా ఇంప్రూవ్ అయినవు, ఇంకా కొన్నిసార్లు వస్తే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతావు అని చెప్పేసి అని సియోతో అంటది. సియో ఏమో వాళ్ళ మమ్మీకి తలకి దెబ్బ తాకిందని చెప్పేసి అని ఇట్లా ఉఫ్ అని ఊదుతా ఉంటది. తగ్గిపోయిందా అని అంటది. అనగానే మింజియాంగ్ థ్యాంక్ యూ అనేసి అని అంటది. తగ్గిపోయింది అని అంటది పాపతోటి. యూరి కూడా ఇంటికి వెళ్దామని చెప్పేసి అని ఇంకా బస్ స్టాప్ కి వచ్చి నించుంటది అనమాట. అదే ఆపోజిట్ రోడ్ లో మింజియాంగ్ ఇంకా సియో ఇద్దరు కలిసి రోడ్ క్రాస్ చేయడానికి అనేసి అని నించుంటారు. అది చూసి యూరికి గుర్తొస్తుంది హేజియాంగ్ అన్న మాటలు, ఇలా మింజియాంగ్ గాంగ్వాతో డివోర్స్ తీసుకుంటుందని. ఇంకా యూరికి అందరు అన్న మాటలు గుర్తొస్తాయి అనమాట. అందరినీ లైఫ్ లోకి నువ్వు మళ్ళీ వెనకకు వెళ్ళవా అని అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటా ఉంటది అనమాట యూరి. యూరి ఏమో వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నేనెలా వెళ్తా ఇప్పుడు మధ్యలో అనేసి అని అంటది కదా, అవన్నీ మాటలు ఆలోచిస్తూ ఉంటది. ఇంకా సియో యూరిని చూసి తొందరగా వెళ్ళి ఇలా యూరిన్ పట్టేసుకుంటది. ఇంకా మింజియాంగ్ వెళ్ళి సియోని తీసేసుకుంటది మళ్ళీ. ఇంకా మింజియాంగ్ కి ముందు రోజు రాత్రి జరిగినవి గుర్తొస్తాయి అనమాట. రోడ్ మీద పడ్డ లీవ్స్ అన్ని చూసి తను డబ్బుల్లాగా ఇట్లా తీసుకుంటది కదా, అలా తీసుకొని ఇంకా రోడ్ మీద ఆపకుండా ఇట్లా ఉరుకుతూ ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళని పడేస్తూ లేస్తూ అలానే రోడ్ అంతా ఉరుకుతూ ఉంటుంది ఆగకుండా. ఇంకా అలా ఉరుకుతూ చాలాసార్లు రోడ్ మీద కూడా కింద పడుతుంది. తనది పడేది కాక ఇంకా వీళ్ళిద్దరిని కూడా 2 సార్లు పడేస్తుంది అనమాట. అలా పడేసినప్పుడే వీళ్ళిద్దరికి దెబ్బలు తాకుతాయి అనమాట, యూరికి ఇంకా హేజియాంగ్కి. తను ఇంకా మొత్తం అసలు కంట్రోల్లో లేదు అనేసి అని వీళ్ళిద్దరు అనుకుంటా ఉంటారు. అనగానే యూరి తను అసలు 1 బాటిల్కి మించి ఎక్కువ తాగలేదు, ఇంక ఈరోజు 2 తాగింది
అని అంటది. ఇంకా యూరి మింజియాంగ్ అడుగుతుంది అంత ఓకేనా అని చెప్పి. నాకు భయం అవుతుంది అని అంటది మింజియాంగ్, నీ ఫేస్ చూస్తుంటే అని అంటది. అని యూరిని హేజియాంగ్ ని ఇద్దరిని తలతో గుద్దేసి కింద పడేస్తుంది అనమాట వాళ్ళిద్దరిని. ఇంకా సియోకి మమ్మీగా ఉంటావా అనేసి అని అంటది కదా, అవన్నీ గుర్తు చేసుకుంటది అనమాట. ఇంకా మింజియాంగ్ సియోని ఎత్తుకొని అలా వెళ్తా ఉంటే యూరి అడుగుతుంది నేను మరి అలా ఉండొచ్చా అనేసి అని అంటది. అనగానే మింజియాంగ్ వెనకకు తిరిగి చూస్తూ అలా ఉండిపోతుంది. ఇంతటితో 6th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.